ఈ నెల 16న సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం తెలిపారు. ఈ సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం ఏర్పాటు, తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై కేసీఆర్కు ధన్యవాద సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాలో సభలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఐక్యత తెలంగాణ మరులకు జై తెలంగాణ తెలంగాణ మరులకు తెలంగాణ ప్రైవేట్ సంఘాల ఐక్యత మరులకు తెలంగాణ మరులకు జై తెలంగాణ. చంద్రశేఖరరావు గారు ఏదైతే తెలంగాణ ఏర్పాటు బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయం మేరకు ఆర్టికల్ 3 మేరకు ఈరోజు తెలంగాణ ఏర్పాటు కావడం జరిగింది. తదనుగుణంగానే మొట్టమొదటిసారిగా ఏదైతే సెక్రటరియట్ కట్టిండో ఆ సెక్రటరియట్కు ఆ మహానుభావుని అయినటువంటి యొక్క బిఆర్ అంబేద్కర్ యొక్క పేరు పెట్టడము ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్న మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదే విధంగా దేశంలోనే ఆసియా ఖండంలోనే ఎక్కడ లేని విధంగా దాదాపు 125 అడుగుల అంబేద్కర్ యొక్క విగ్రహం పెట్టడము నిజంగా ఈ దేశంలో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున హర్షం తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ఏదైతే బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో వచ్చేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. ఏ విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బారాస అనే ఒక భారతీయ రాష్ట్ర సమితి అనే ఒక పార్టీ పెట్టి ఇవాళ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి యొక్క ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఏదైతే తెలంగాణ ఏర్పాటు బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయం మేరకు